బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం అవుతుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపైన సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. ఇసుక పాలసీ, రేషన్ కార్డులు, కొత్త పథకాలతో పాటు అమరావతి మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయనాథ్. డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి పథకాలు, కొత్త పథకాలు అమలు చేపట్టే విధానాలు, అదేవిధంగా ఇసుక పాలసీ, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కొత్త రేషన్ కార్డుల జారీ, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ తో సహా వివిధ అంశాలను కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇసుక పాలసీలో అనేక ప్రాంతాల నుంచి కూడా విభిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అధ్యయనం చేస్తా ఉన్నారు. అక్కడ నుంచి ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానానికి కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న అంశం గురించి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారికి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ఖరారు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా కొత్త రేషన్ దుకాణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. కొత్త రేషన్ దుకాణాలు ఇవ్వటం, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో అన్నిటికంటే ముఖ్యంగా అమరావతి మాస్టర్ ప్లాన్, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలను కూడా ప్రారంభించేటటువంటి సమయం ఆసన్నం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్రం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నటువంటి నేపథ్యంలో నిధుల కొరత లేకుండా సకాలంలోనే కేంద్రం నుంచి అన్ని రకాల ఆర్థిక సహాయం, ఇతరత్ర అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కూడా పూర్తి స్థాయిలో చర్చించడం, రాబోయే కొద్ది రోజుల్లోనే నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంధ్య. రైట్ జయరాజ్.